అన్న ఏపీలో విజయనగరం లిటిల్ కృష్ణ ఎస్ఎంఏతో బాధపడుతున్నాడని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్లు అంతా కలిపి దాదాపు ఒక 10-11 కోట్ల దాకా కలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆ డబ్బులు మొత్తం లిటిల్ కృష్ణకే కాదు అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దాంట్లో కొన్ని కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ చేశారో అతను కూడా అప్స్కాండ్ అయిపోయాడు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా లైక్ ఏదైతే లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అట్లా సోషల్ మీడియాతోని లైక్ ఇట్లాంటి చిన్నపిల్లలకు కూడా న్యాయం జరుగుతుంది, లైక్ ఎంతో కొంత లైక్ హెల్ప్ చేస్తారు అని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన స్టేజ్ కూడా ఉంది. సో అదే విధంగా లైక్ మీరు లైక్ మాకు తెలియదుగా మీ దుర్బుద్ధి అంటే ఏందో మాకు తెలియదు కదా, అట్లాంటిది మీరు అట్లాంటి వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసిన ఫండ్స్ కూడా లైక్ మీ అవసరాలకు వాడుకుంటా అంటే కొన్ని డబ్బులు మీరు దాంట్లో నొక్కేసుకుంటూ ఉన్నారు చూసినా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. రేపటి నాడు మీకు పుట్టే పిల్లలకు కూడా ఇదే రోగాలు రావాలని చెప్పేసి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకనంటే కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. లైక్ ఏదైతే లైక్ కొంతమంది అయితే ఇల్లు తాకట్టు పెట్టి బండ్లు తాకట్టు పెట్టి కూడా ఇచ్చారన్న. సో అట్లాంటి వాళ్ళకి ఇంకా ఎంత ఏమంటారు, ఎంత గలీజ్ అనిపిస్తుంది అన్న. సో చెప్పేది ఒకటి, మీకు నిజంగా చెయ్యాలనిపిస్తే చేయండి, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కావాలంటే దాంట్లో ప్రమోట్ చేసుకుంటారా భయ్యా, కానీ చిన్నపిల్లల దగ్గర వ్యాపారం చేయకండి. ఆఖరికి వచ్చి చూస్తే ఈ సోషల్ మీడియా దగ్గర కూడా ఇది వ్యాపారం అనే స్టేజ్కి వచ్చిందన్న. సో ఏందనంటే అది నవీన్ రామ్ సింగ్ అయినా సరే, ఇంకోరైనా సరే, ఎవరైనా సరే లైక్ పిల్లల భవిష్యత్తు అర్థమవుతుందా, అభం శుభం తెలియని పిల్లలు లైక్ ఆ ట్రీట్మెంట్ అయితే లైక్ ప్రపంచాన్ని చూస్తారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటారు. లైక్ అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు ఏమంటారు కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్లు కూడా స్కామ్ చేస్తారు, లైక్ ఫేక్ స్కానర్లు పెట్టి. అంటే ఈడ మేము చేసే తప్పేందనంటే మిమ్మల్ని ఫాలో కొట్టడం, మీరు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మడం. అంటే మీరు అనుకోవచ్చు ఎంత ఇచ్చినవరా నువ్వు బొంగు, ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇవ్వచ్చని. ఆ 10 రూపాయలు 100 రూపాయలు కూడా మాకు ఇంపార్టెంట్ అన్న. మిమ్మల్ని నమ్మించినామంటే మీరు ఎవరికో వేరే వాళ్ళకి సాయం చేశారని ఇచ్చినాం, అంతే కదా. అంతేగాని మీకు అవసరాలకు కావాలంటే చెప్పండి, అడుక్కోండి. అది కూడా ఇట్లా స్కానర్లు పెట్టి అడుక్కోండి. అరే బాబు ఇట్లా డబ్బులు కావాలి, ఏమంటారు మా వైఫ్ బర్త్డే ఉంది, లైక్ షాపింగ్ పోవాలని చెప్పేసి అడుక్కోండి. అప్పుడు ఎంతో కొంత సాయం చేస్తాము. అంతేగాని పిల్లల పేర్లతోని లైక్ తినకండి అన్న. మీరు నిజంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కన్నా చాలా ఉగ్రవాదులాగా తయారైపోతారు ఇక్కడ సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నిజంగా హెల్ప్ నీడ్ ఉందన్నా కానీ వాళ్ళని నమ్మే పొజిషన్లో లేకుండా తీసుకొచ్చారు వీళ్ళు. అవునన్నా, అంతే కదా. ఇప్పుడు ఒకరికి సాయం చేస్తారంటే అదే సోషల్ మీడియాలో అరే సో అండ్ సో వీళ్ళకి హెల్ప్ అయింది, వీళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి అని అంటే నెక్స్ట్ ఎవరికైనా అయితే సరే ఏమంటారు వ్యూవర్స్ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో సాయం చేయడానికి మళ్ళీ రెడీ అవుతారు. అంతేగాని ఒక్క దాంట్లో స్కామ్ జరిగిందంటే ఇంకోటి స్కామ్ చేయకుండా ఎట్లుంటాడన్న. మీకు చూసుకుంటే కొంత లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, రూపాయి వాళ్ళని అడుక్కున్న ఏమంటారు 2 లక్షలు 3 లక్షల దాకా అవుతాయి కదా. మరి ఎందుకు ఇంత గలీజ్ బుద్ధి మీకు అని చెప్పేసి నేను అడుగుతున్నా. స్కామ్ చేశారని తెలిసినా కూడా ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారో ఇంకా స్టిల్ ఇప్పటికీ గుడ్డిగా నమ్ముతూ మీ తప్పేం లేదు మాకు తెలుసు అన్నట్టు ఇంకా వాళ్ళని గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళకి ఒకటి చెప్తున్నా, లైక్ మోసపోవడమే వాళ్ళ అలవాటు అనుకుంటా. మరి రేపటి నాడు మీ ఆస్తులు కూడా వీళ్ళకి రాసి ఇచ్చేయండి, వేరే వాళ్ళకి ఇస్తారు కదా. సో ఇది కరెక్ట్ కాదన్న. అసలుకి దీని గురించి మాట్లాడాలని చాలా ఏమంటారు గలీజ్గా ఫీల్ అయిపోతున్నాను. ఎందుకనంటే దాంట్లో డబ్బులు వేసిన దాంట్లో నేను కూడా ఉన్నా. ఏమంటారు అంటే నేనేం లక్షలు వేయలేదు, ఒక 500 వేసిన. లైక్ నెక్స్ట్ ఎవరికైనా సాయం చేయాలంటే కూడా నాకు కూడా చేయబుద్ధి కాదు కన్నా. సో ఓవరాల్గా చూసుకుంటుంటే లైక్ ఫేక్ ఏదైతే నడుస్తుందో లైక్ దీన్ని కూడా స్కామ్ చేస్తున్నారు. మంచి ప్రజలకు కూడా లైక్ మంచి కూడా అందట్లేదు మీలాంటి వాళ్ళ వల్ల. సో ఓవరాల్గా లైక్ ఇదైతే కరెక్ట్ కాదు. లైక్ ఇదే దుర్బుద్ధితో పోతే రేపటి నాడు లైక్ ఏమన్నా పోలీస్ వాళ్ళని ఏమన్నా గవర్నమెంట్ ఎవరైనా పట్టుకొని లైక్ శిక్షించినా బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే.